శ్రీ మహాలగ్నంలో ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని విశాఖ శారద పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి ఇది 11:25 శుభ లగ్నమన్నారు స్వామి. చంద్రబాబు హయాంలో ఏపీ అభివృద్ధి చెందుతుందని భావిస్తున్నానన్నారు. క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న ఏపీని చంద్రబాబు ఆదుకుంటారని ఆశిస్తున్నానని చెప్పారు. ఏపీ రాజధానిగా తీర్చిదిద్దే అమరావతిలో తమ పీఠానికి స్థలం ఉందని, అక్కడ పీఠాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పారు స్వరూపానందేంద్ర. ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ఆశిస్తున్నానని అన్నారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ హయాంలో దేవాదాయ శాఖ అభివృద్ధి చెందాలని కోరుతున్నానన్నారు. శ్రీశైలంలో మాఘమాసంలో కుంభాభిషేకం వద్దని గత ప్రభుత్వానికి లేఖ రాశానని, అయినా వినకపోవడంతో ఏం జరిగిందో చూశారు కదా అన్నారు. అలాగే తమ పీఠం ప్రభుత్వానికి బతికే పీఠం కాదన్నారు. శ్రీ మహాలగ్నంలో ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు విశాఖ శారద పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి. 11:25 శుభ లగ్నమన్నారు స్వామి. చంద్రబాబు హయాంలో ఏపీ అభివృద్ధి చెందుతుందని భావిస్తున్నానన్నారు. క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న ఏపీని చంద్రబాబు ఆదుకుంటారని ఆశిస్తున్నానని చెప్పారు. ఏపీ రాజధానిగా తీర్చిదిద్దే అమరావతిలో తమ పీఠానికి స్థలం ఉందని, అక్కడ పీఠాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పారు స్వరూపానందేంద్ర. ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ఆశిస్తున్నానన్నారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ హయాంలో దేవాదాయ శాఖ అభివృద్ధి చెందాలని కోరుతున్నానన్నారు. శ్రీశైలంలో మాఘమాసంలో కుంభాభిషేకం వద్దని గత ప్రభుత్వానికి లేఖ రాశానని, అయినా వినకపోవడంతో ఏం జరిగిందో చూశారు కదా అని అన్నారు. అలాగే తమ పీఠం ప్రభుత్వాలపై బతికే పీఠం కాదని చెప్పారు.